జూలై మాసంలో 31వ తేదీ అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున మేషరాశి జాతకులు విధి వింత నాటకం ఆడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. చాలా మొండి ధైర్యంతో ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా పూర్తి చేసేంత వరకు మధ్యలో విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ప్రజా ఆకర్షణ స్వభావం అధికము. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువగా రాణిస్తారు. అందరితో కలుపుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతుంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం మూలకంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయినప్పటికీ తెలిసిన విషయాలు వెంటనే ఆచరణలో పెట్టేయకుండా మంచి చెడు ఫలితాలు బేరీజ్ వేసుకొని అమలు చేస్తుంటారు. అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తుంటారు. విభిన్నమైన ఆలోచనలు చేస్తుంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ప్రేమ వివాహం జరుగుతుంది. దంపతులు ఇద్దరూ కూడా అనుకున్న స్థాయిలో అర్థం చేసుకుని వారి యొక్క జీవితాన్ని గడపగలుగుతారు. సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు వీరికి అంతులేని అభిమానం కూడా ఎదుటి వారి నుంచి కలుగుతుంది. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదండోయ్, అవసరమైన ఆర్థిక సహాయాన్ని సైతం అందజేస్తారు. ఈ రాశి వ్యక్తులు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు చూపిస్తారు. గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఈ రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే సూచన కనిపిస్తోంది. మానసికంగా ఈ రోజున తగినంత శాంతి ఉంటుంది. మీ జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగాలంటూ కోరుకునే వ్యక్తుల మధ్య ఈ రోజున సరదాగా గడపబోతున్నారు. ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలోనే వీరికుంటారు. ఎందుకంటే వీరి యొక్క మనసు అమ్మ మనసు. వీరి యొక్క విశాలమైన భావాలు, సంప్రదాయబద్ధమైన ఆలోచనలు వీరి పట్ల ప్రజలందరూ ఆకర్షితులవుతుంటారు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే విధి వింత నాటకం ఆడబోతుంది. ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని విధంగా ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ, ఒక రకంగా చెప్పాలంటే ఒక నింద మీరు మోయాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వ్యక్తులే మీ పైన ఇదంతా కూడా చేయబోతున్నారు, ఆరోపిస్తారు. ఇది మిమ్మల్ని కృంగతీస్తుంది. ఆ వార్త మీకు ఇబ్బంది కలిగిస్తుంది. డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఈ విధంగా ఈ విషయం వక్రీకరిస్తారు. నిందను మోయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. ముఖ్యంగా ఆ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సింది ఏమిటంటే గనక శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకోండి. మీకు ఎంత సమయం దొరికితే అంత సమయం, 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, మనసులో శివనామస్మరణ చేసుకోండి. శివ భగవానుణ్ణి వేడుకోండి. మీకు ఉన్న ఈ సమస్య నుండి బయటపడాలని. ఖచ్చితంగా ఇలా చేస్తే ఈ సమస్య దరిదాపుల్లోకి రాకుండా శివ భగవానుడే మిమ్మల్ని ఆ సమస్య నుండి దాటించేస్తాడు. నిత్యం హనుమాన్ చాలీసా కూడా తప్పక పఠించుకోండి. మరిన్ని శక్తి సామర్థ్యాలు పొందుకోగలుగుతారు.